ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన మైనారిటీ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ముస్లిం మత పెద్దలందరూ, మైనారిటీ సోదరులందరూ ఈ విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనందరము ఈరోజు ఇక్కడ పంచుకోవడము, భాగస్వాములు అవ్వడము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సందర్భం. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం.